రవీందర్, ఇవాళ తెలంగాణ నిజంగా రైతు ఏడుస్తున్న రాజ్యంగా తయారైంది. రేపు తెలంగాణలో రైతు భవిష్యత్తు ఏంటి అంటే ఏమంటున్నారు? ప్రధానంగా రైతుకు ఇవాళ అగాధంలోకి నెట్టి ప్రభుత్వం చోద్యం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మానవత్వం మర్చింది, రైతులకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు నెట్టి వల్ల ఆ అగాధాల నుంచి బయటేయడం ప్రభుత్వ పరిస్థితి ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి బాధ్యత కల్పించాల్సిన, భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి, నిర్లిప్తతో వ్యవహరించడం పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బాధపడుతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో 6 సార్లు రైతుల ఖాతాలో రైతు బంధు పడ్డది, 3 సార్లు రుణమాఫీ అయ్యింది. టెన్షన్గా ఏ రోజు రైతు బంధు పడుతుంది, ఏ రోజు రుణమాఫీ అవుతుంది, రైతు ఇప్పటికీ వేళ్ల మీద లెక్క పెట్టి అనేక పర్యాయాలుగా చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి స్పష్టంగా లేదు. రైతు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం 4 పర్యాయాలుగా మాట దాటేసే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. ఇక రైతు భరోసాని ఇస్తామని చెప్పారు, పెంచుతామని చెప్పారు, అది పెంచకపోవడం తర్వాత ఇప్పటికీ రైతుకు భరోసా కాదుగా రైతు బంధు కూడా పడలేకపోవడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం, బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక ముఖ్యంగా గతంలో వ్యవసాయం పండగలా ఉండే ఇప్పుడు దండగలా మారింది. యువ రైతులను ఆనాటి ముఖ్యమంత్రి ప్రోత్సహించేవాడు, యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనేక ప్రోత్సాహకాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వ్యవసాయ రంగంలో ప్రధానంగా కనబడడం లేదు. రైతును చిన్నగా చూసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతుకి ఇవాళ భరోసా, బాధ్యత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతను మరిచి విస్మరించడం చేత ఇవాళ రైతులంతా సంఘటితమై రైతులంతా ఒక్కతాడికి పైకి వచ్చి ఉద్యమాన్ని మహా ఉద్యమం చేసేందుకు పూనుకోవడం జరిగింది. వల్ల కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు ఒకటే ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదని గతాన్ని స్మరించుకుంటున్నారు. టెన్షన్ గా రైతు ఖాతాలో డబ్బులు పడుతుండే, రుణమాఫీ చేస్తుండే అనే ఒక బాధ్యత, భరోసా ఉన్న ముఖ్యమంత్రి ఆనాడు కొనసాగిండే. ఇప్పుడు పూటకో మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. కన్ఫ్యూజన్. రైట్ రవీందర్, ముమ్మాటికి ఇది ప్రజాపాలన కానే కాదు అని ఇవాళ ప్రజాభవన్ చుట్టూ ముళ్ళ కంచెల సాక్షిగా రైతాంగానికి మాత్రమే కాదు యావత్ తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది, క్లియర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనా కూడా రైతులంతా కూడా పార్టీలకు అతీతంగా అయినా సరే వాళ్ళంతా కూడా రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.